जय राधा माधव कुंज विहारी। 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 गोपी जन वल्लभ गिरिवरदारी। गोपी जन वल्लभ गोपी जन वल्लभ गिरिवरदारी। गोपी जन वल्लभ यशोदनन्दना व्रज जनरञ्जना। रंजना यशोदनन्दना व्रज जनरञ्जना। यशोदनंदना जगरंजना यमुना तीरावनचारी। यमुना यमुना तीरावनचारी। जय राधा माधव कुंज विहारी। कुंज विहारी। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम हरे राम कृष्णा हरे हरे। कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे हरे। कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे हरे। कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम
हरे Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare Rama, Rama, Hare Hare Rama, Rama, Rama Rama, Rama Rama, Hare Hare Hare. जय राधा गोविंद राधा गोविंद श्री राधे Jaya Radha Govinda Radha Govinda Radha Radha Govinda Govinda Jaya Sri Sri Radha. Radhe. जय राधा नील माधव श्री राधे Jaya Radha Radha Nila Madhav Radha Nila Madhav Radha Nila Madhav Jaya Sri Radhe. जय जगन्नाथ बलदेवा जय सुभद्रा Jaya Jaya Jagannatha जगन्नाथ Baladeva Subhadra. जय गौरनिताय जय गौरनिताय Jaya Gauranitai, 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 Jaya Gauranitai, Jaya అంతా Gauranitai. నువ్వు తెలుసు నా ఖాళీగా ఉంటే చాలు जय పెళ్ళి प्रभुपाद ఇబ్బంది పడుతుంది जय అది మాట్లాడతావు प्रभुपाद Jaya Jaya Prabhupada, 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 Jaya Prabhupada, Srila Jaya Prabhupada. जय गुरुदेव जय गुरुदेव Jaya 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 Gurudev, 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 Jaya Jaya Gurudev. Gurudev. हरे कृष्णा Hare Krishna. ओके गौर प्रेमानंदे हरि हरि वो Hari Hari Bol. श्री श्री राधा गोविंद की जय Jai. श्री श्री राधा नील माधव की जय Jai. श्री जगन्नाथ बलदेव सुभद्रा मई की जय Jai. హరే కృష్ణ శ్రీమద్ భాగవతానికి జై హియర్ సో హరే కృష్ణ ఈరోజు శ్రీమద్ భాగవతము 4వ స్కందము 11వ అధ్యాయంలోని 13వ శ్లోకాన్ని మనము చూడబోతూ ఉన్నటువంటిది హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ Om Namo Namo Vasudevaya. ఓం నమో భగవతే వాసుదేవాయ Om Namo Bhagavate Vasudevaya. ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు భద్రేషు భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 11వ అధ్యాయము మనువు యొక్క ధ్రువునికి మనువు బోధనలు అనేటువంటి అంశాన్ని మనము చూస్తూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. ఈ క్రమంలో ఈరోజు 13వ శ్లోకాన్ని ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణం ద్వారా ఈ శ్లోకాన్ని చూద్దాము. హరే కృష్ణ. తితిక్షయా కరుణయా క్షితిక్షయా కరుణయా తితిక్షయా కరుణయా మైత్ర్యా చాకిల జంతుషు మైత్ర్యా చాకిల జంతుషు మైత్ర్యా చాకిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా సమత్వేన చ సర్వాత్మా సమత్వేన చ సర్వాత్మా సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి భగవాన్ సంప్రసీదతి భగవాన్ సంప్రసీదతి భగవాన్ సంప్రసీదతి భగవాన్ సంప్రసీదతి తితిక్షయా కరుణయా మైత్ర్యా చాకిల జంతుషు తితిక్షయా కరుణయా మైత్ర్యా చాకిల జంతుషు తితిక్షయా కరుణయా మైత్ర్యా చాకిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ. మొత్తం శ్లోకం. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాకిల జంతుషు
జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ. వసుంధర మాతాజీ, ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ ప్రభు. యశోద మాతాజీ, బాల సరస్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. తితిక్షయా కరుణాయ మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. వెంకట నరసింహదాసు ప్రభు, గిరిజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శశికళ మాతాజీ, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. అన్ని అనుకుంటే కుర్చీలో కూర్చోకుండా. తితిక్షయా కరుణాయ మైత్రేయ చఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు, భావము మరియు భాష్యాన్ని చూద్దాము. హరే కృష్ణ. తితిక్షయా తితిక్షయా ఓర్పుతోను, కరుణయా కరుణతోను, మైత్రియా మైత్రీ భావముతోను, చ కూడా అఖిల సమస్త విశ్వపు జంతుషు జీవుల ఎడ సమత్వేన సమత్వ భావముతో చ కూడా సర్వ ఆత్మ పరమాత్ముడు భగవాన్ భగవంతుడు
భగవంతుడు సంప్రసీదతి సంప్రసీదతి మిగుల ప్రసన్నుడగును. మిగుల ప్రసన్నుడగును. హరే కృష్ణ. భావము: భక్తుడైన వాడు భక్తుడైన వాడు ఇతరుల ఎడ ఇతరుల ఓర్పుతోను కరుణతోను మైత్రితోను మైత్రితోను సమత్వ భావముతోను సమభావముతోను వర్తించినప్పుడు భగవానుడు అతని ఎడ మిగుల ప్రసన్నుడగును. భాష్యము: ఈ శ్లోకమును అనుసరించి వర్తించుట భక్తి యోగపు ద్వితీయ సిద్ధావస్థయందున్న భక్తుని కర్తవ్యము. భక్తియుత జీవనమునందు 3 స్థితులు కలవు. 3వ స్థితి యందు భక్తుడు ఆలయమునందలి శ్రీ విగ్రహమును గూర్చియే ఆలోచనను కలిగియుండి విధి విధానమును అనుసరించి భక్తితో భగవానుని అర్చించును. ఇక 2వ స్థితి యందు ఉన్న భక్తుడు తనకు భగవానుతో గల సంబంధమును, ఇతర భక్తులతో గల సంబంధమును, అమాయక జనులతో గల సంబంధమును, అసూయాపరులతో గల సంబంధమును ఎరిగియుండును. అసూయాపరులైనటువంటి వారు కొన్ని మార్లు భక్తులను అగౌరవపరచుచుందురు. కనుకనే భక్తిలో పురోభివృద్ధి చెందిన వాడు ఓర్పు వహించి ఉండవలెనని ఉపదేశించబడినది. మూర్ఖులు అమాయకులైనటువంటి వారి ఎడ అతడు పూర్తి కరుణను చూపవలెను. ప్రచార కార్యక్రమమునందున్న భక్తుడు అమాయక జనుల ఎడ కరుణను చూపి వారిని భక్తి యోగమునకు ఉద్ధరించవలెను. సహజ స్థితి దృష్ట్యా ప్రతి ఒక్కడును భగవానుని నిత్య సేవకుడే. కనుక ఎల్లరియందు కృష్ణ భక్తి భావనను జాగృతపరచుటయే భక్తుని కార్యక్రమము. అదియే అతడు చూపెడి కరుణ. ఇక సమాన స్థాయిలో గల భక్తులతో అతడు స్నేహము నెరుపవలెను అని ప్రతి జీవుని కూడా అతడు భగవదంశగా గాంచవలెను. జీవులు భిన్న రూపములలో గోచరించవచ్చును, కానీ భగవద్గీత ఉపదేశమును అనుసరించి పండితుడైన వాడు సకల జీవులను సమానంగా గాంచును. భక్తుని అట్టి ఆచరణ భగవానునికి మిగుల ప్రియమైనట్టిది. కనుకనే సాధు వెల్లప్పుడునూ ఓర్పును కలిగియుండునని, కరుణా హృదయుడైయుండునని చెప్పబడినది. అతడు ఎల్లరకు మిత్రుడు, ఎవ్వరకు శత్రువు కాడు. అతడు సదా శాంతుడైయుండును. భక్తుని కొన్ని సద్గుణములు ఇవి. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదులకి ఇచ్చాయి. సో ఇది ఈరోజు ఈ శ్లోకమునకు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి భాష్యము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ.
नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरित्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంగా చెప్పుకోవచ్చు. ఇదే రకమైనటువంటి ఉపదేశాన్ని మనకి ఇంతకు ముందు చూస్తూ ఉంటాం. కపిల భగవానుల వారు తన తల్లి దేవహూతికి ఉపదేశించినటువంటి భక్తి మార్గ సారాంశంగా ఉన్నటువంటి శ్లోకంగా ఇది చెప్పవచ్చు. దీన్నే ఇక్కడ భక్తులు అంటే భక్తి భావనలో మరి ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ స్వయంభువ మనువు తన మనుమడైనటువంటి ధ్రువ మహారాజుకి బోధిస్తూ ఉన్నటువంటి బోధనలుగా మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శ్లోకం. సో ఎందుకంటే మనకి ఈ భక్తి భావనలో మనకు ఒక ప్రశ్న మనకి ఉద్భవించవచ్చు. మరి ఎప్పుడు భగవంతుడు మనపై ప్రసన్నుడవుతాడు అనేటువంటిది మనకి సాధారణంగా ఎప్పుడు భగవంతుడు కరుణిస్తాడు? అందరూ అనుకునేటువంటిదే. నేను ఇన్ని చేస్తూ ఉన్నాను, నేను జపం చేస్తూ ఉన్నాను, నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, నేను అందరికీ మంచిగానే చేస్తూ ఉన్నాను, కానీ ఎప్పుడు భగవంతుడు కరుణిస్తాడు నన్ను ఇంకా భగవంతుడు కరుణించట్లేదు అనేటువంటి మరి ఇది ఉంటూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు, ఎలాంటి లక్షణాలను భక్తులు కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని మరి ఇది వాస్తవానికి మరి కపిల భగవానుల వారు బోధించినటువంటి బోధనలుగా ఉన్నటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది. సో అయితే ఇక్కడ స్వయంభువ మనువు తన మనుమడితో ధ్రువ మహారాజుతో చెప్తున్నాడు భక్తుడు ఎలా ఉండాలి, భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు భక్తుడిని అంటూ చెప్తూ ఉన్నటువంటి విషయంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శ్లోకం. సో మరి నిజంగానే మనం ఆలోచిస్తే భగవంతుడు ఎప్పుడు మనపైన ప్రసన్నుడవుతాడు అని అనుకుంటే మనకి అనిపించేటువంటిది ఏంది? మనం ఎక్కువగా జపం చేస్తే ఓకే వస్తుండొచ్చు, అలాగే ఎక్కువగా ఏవైనా మనం సేవలు చేస్తూ ఉన్నట్లు ఉంటే. కానీ మనకి ఇక్కడ భాగవతంలో చెప్తూ ఉన్నట్లుగా ముఖ్యంగా మన యొక్క హృదయ గుణాలు, మనలో ఉండేటువంటి ఈ లక్షణాలు
ఉం? ఏవైతే ఉన్నాయో, అందుకే భగవద్గీతలో దైవీ అసుర లక్షణాలు, భక్తుల యొక్క లక్షణాలు అంటూ, దైవీ గుణాలు అంటూ ఆయన చెప్తూ ఉంటుంటారు. సో కనుక మన హృదయంలో ఉండేటువంటి గుణాలే, మనలో ఉండేటువంటి లక్షణాలే, మన యొక్క స్వభావాలే, ఇవే ఆ భగవంతుణ్ణి ఆకర్షించేవిగా చెప్పబడుతూ ఉన్నటువంటిది ఇక్కడ. సో అందుకే ముఖ్యంగా ఆ మనువు, స్వయంభువ మనువు ధ్రువుడితో అంటూ ఉన్నాడు, తితిక్షయా కరుణయా మైత్ర్యా చ అఖిలం జనం జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. సంప్రసీదతి ఎవరు? భగవాన్. ఎక్కడున్నటువంటి భగవాన్? సర్వాత్మ, పరమాత్ముడైనటువంటి ఆ భగవంతుడు సంప్రసీదతి, మిగులు ప్రసన్నుడగును. ఎప్పుడు చెప్తున్నారు ఇక్కడ? తితిక్షయ, తితిక్ష అనేటువంటి ఇక్కడ తితిక్షయ, రెండవది కరుణయా, మూడవది మైత్రియా. అంటే సహన శక్తిని కలిగి ఉన్నప్పుడు, మనలో సహనము ఉన్నప్పుడు, ఓర్పు ఉన్నప్పుడు, కరుణయా కరుణతో ఉండగలిగినప్పుడు, మైత్రియా మైత్రి భావంతో, సర్వజీవుల ఎడ సమత్వ భావంతో, ప్రేమ భావంతో, స్నేహభావంతో ఉండగలిగినప్పుడు ఆ భగవంతుడు ప్రసన్నుడవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి మనువు, స్వయంభువ మనువు ధ్రువ మహారాజుకు బోధిస్తూ ఉన్నటువంటి బోధనలు. సో అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నారు, భక్తుడైనటువంటి వాడు ఇతరుల ఎడ ఓర్పుతోనూ, కరుణతోనూ, మైత్రితోనూ, సమత్వ భావముతోనూ, ఇంకా మైత్రి, ఓర్పు, కరుణ, మైత్రి మరియు సమత్వ భావంతోనూ ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. సో మరి ఇక్కడ మనకి ఈ శ్లోకాన్ని అనుసరించి చూస్తూ ఉన్నటువంటి అంశంలో మనకి ఆ ద్వితీయ సిద్ధాంత అవస్థ ఎందు ఉన్నటువంటి భక్తుని యొక్క కర్తవ్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సాధారణంగా మనకి భక్తులను కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అంటూ 3 రకాలుగా భక్తులను మనకి విభజిస్తేటువంటి విషయాన్ని ఉపదేశ అమృతంలో రూపగోస్వాముల వారు చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఉపదేశ అమృతంలో భాగవత సారమంతా కూడా 11 శ్లోకాలలో తెలియచేయబడినటువంటి ఉపదేశామృతంలో మొదటగా ఆయన నియంత్రించుకోవలసినటువంటి 6 అంశాలను చెప్తారు. భక్తికి ఆటంకాన్ని కలిగించేటువంటి మరొక 6 అంశాలను 2వ శ్లోకంలో చెప్తారు. భక్తికి దోహదపడేటువంటి 6 అంశాలను 3వ శ్లోకంలో చెప్తారు. ఇక 4వ శ్లోకంలో భక్తుల యొక్క సాంగత్వం అంటే ఎలా ఉండాలి, ఎలా మనము మరి ఆ చెప్పబడినటువంటి అంశాలు 4వ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. భక్తుల యొక్క సాంగత్వంలో ఎలా ఉండాలి, దదాతి ప్రతి గృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి అంటూ 4వ శ్లోకంలో చెప్తారు. ఆ తదుపరి 5వ శ్లోకంలో ఆయన చెప్తారు, కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాస్తి చేత్ ప్రణతిబిచ్చ భజంతమేషం శుశ్రూషయ భజన విఘ్న మనన్యమన్య అన్య నిందాది శూన్య హృదమీప్సిత సంగలబ్ధ అంటూ చెప్పబడినటువంటి శ్లోకంలో ఆయన అక్కడ చెప్తారు 3 రకాలు. అంటే మనం భక్తులతో ఏ విధంగా మెలగాలి, భక్తుడైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి చెప్తారు అక్కడ 3 రకాల్లో. పవిత్ర కృష్ణనామాన్ని ఉచ్చరించేటువంటి భక్తుడిని మనసులో ఆదరించాలి. మంత్రదీక్షుడై
శ్రీ విగ్రహారాధనలో నెలకొనినటువంటి భక్తుని వినయపూర్వకంగా వందనం చేయాలి. మరి అనన్య భక్తి కలవాడు, ఇతరులను నిందించే గుణము లేనటువంటి హృదయము కలవాడు అయిన విశుద్ధ భక్తుని యొక్క సాంగత్యం చేస్తూ ఆయనను శ్రద్ధగా సేవించాలి అంటూ 3 రకాలైనటువంటి, అంటే మనకి వైష్ణవులతో వారి పరిస్థితిని అనుసరించి ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటిది రూపగోస్వాములు వారు అక్కడ చెప్పినటువంటిది. సో అందుకే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి ఆయన ఈ శ్లోకం భాష్యంలో చెప్తూ ఉన్నటువంటిది, భక్తులతో వారి వారి యొక్క స్థితులను అనుసరించి ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో అందుకే ఇక్కడ 3వ స్థితి యందు ఉన్న భక్తుడు ఆలయమునందరి శ్రీ విగ్రహారాధనను గూర్చియే ఆలోచనను కలిగి ఉండి విధి విధానమును అనుసరించి భక్తితో భగవాన్ని అర్చించును. సో ఇక 2వ స్థితిలో ఉన్నటువంటి వాడు మరి విచక్షణ జ్ఞానం, అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి ఒక స్థితిని తెలుసుకునేటువంటి పరిస్థితి గురించి చెప్తున్నారు. సో మరి ఇక అంటే మనము ఆ భక్తులతో, ఆ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి అంశాన్ని చెప్తూ, మరి ఒక భక్తుడు ఆ భగవంతుని యొక్క కరుణ కలగడానికి, ఆ భగవంతుడు ప్రసన్నుడు అవ్వడానికి మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నటువంటి, ఎందుకంటే ప్రతి జీవుడి యొక్క సహజమైనటువంటి లక్షణం, సహజమైనటువంటి స్థితి, ప్రతి ఒక్కడు కూడా భగవంతుని యొక్క నిత్య దాసుడే. సో మరి కనుకనే అందరి హృదయాల యందు ఉన్నటువంటి ఆ కృష్ణ భక్తి భావనను జాగృతపరచుటయే భక్తుని యొక్క కార్యము అని చెప్తూ ఉంటుంటారు. సో కనుక మరి భక్తులు ఓర్పు వహించి ఉండాలి. భక్తిలో పురోభివృద్ధి చెందినటువంటి వాడు మరి ఎంతో ఓర్పుని కలిగి ఉండాలి అనేది మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో ఆ ఓర్పును కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల ఎడ, మూర్ఖుల ఎడ, అమాయకులైనటువంటి వారి ఎడ కరుణను చూపాలి అని చెప్తూ ఉన్నారు. సో మరి ఆ భగవంతుని యొక్క ఆ భగవంతుడు ప్రసన్నమవడానికి మనకి అనేకమైనటువంటి అంశాల్లో కొన్ని ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నటువంటి శ్లోకంలో చెప్పినటువంటి తితిక్షయ అంటే సహన శక్తి. ఎందుకంటే భక్తుడి జీవితంలో ఎన్నో పరీక్షలు తప్పవు అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఎవడో విమర్శిస్తూ ఉంటుంటాడు, కొన్నిసార్లు ఎవడో భక్తి చేస్తూ ఉంటే ఇక నువ్వే చేస్తున్నావులే అని అపహాస్యం చేసేటువంటి ఉంటారు. కొంతమంది మనం చేసేటువంటి భక్తికి ఆటంకాన్ని కలిగించేటువంటి ఉంటూ ఉంటారు. మరి సో అటువంటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటాడు, తం తితిజ శశ్వ భారత అంటూ చెప్పబడినటువంటి. సో అంటే ఆ సహనం లేకుండా భక్తి నిలవదు అని చెప్తూ ఉంటుంటారు. అందుకే మనకి చైతన్య మహాప్రభులు వారు చెప్తారు, తృణాదపి సునిచేన తరోరివ అంటూ చెప్పబడినటువంటి శ్లోకంలో. అంటే ఇక్కడ ప్రతి భక్తుడు కూడా వృక్షంలాగా సహనంతో ఉండాలి అని చెప్తుంటారు. ఎందుకంటే వృక్షానికి పండ్లు కాసినాయి అని చెప్పి రాళ్ళు వేస్తూ ఉంటుంటారు, మరి ఇంకా వాటి కొమ్మలు నరకు చేస్తూ, అయినా అది పండ్లను ఇస్తుంది, నీడను ఇస్తూ ఉంటుంటుంది. అలాగే భక్తుడు కూడా ఆ విధంగా సహనంతో ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తాం. సో అలాగే మరొక అంశము రెండవది కరుణ. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ అంశాల్లో తితిక్షయ కరుణతో ఉండాలి అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే భక్తుల యొక్క హృదయాలు ఎప్పుడు కూడా మృదు స్వభావంతో కరుణతో ఉండాలి అని చెప్తారు. కఠినంగా ఉండరాదు, కఠిన స్వభావంతో ఉండరాదు అని చెప్తూ ఉన్నటువంటిది. సో అందుకే
ఆ మరి మనకి భాగవతంలో చూస్తాం, ప్రహ్లాదుడు ఆయనకు భగవంతుడు ప్రత్యక్షమై ఆయనకి కోరుకోమన్నప్పుడు మోక్షం కానీ ఇవన్నీ అడిగితే, నాకు ఈ మోక్షము ఇవన్నీ ఏమొద్దు, ముందుగా నా సహజీవులను రక్షించబడాలి అని భగవంతుని ప్రార్థించడం, అది నిజమైనటువంటి కరుణ అని చెప్తూ ఉంటుంటారు. సో మరి అలా మన సహజీవులను ఉద్ధరించడానికే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా ప్రయాణించి ఆయన మనకి భాష్యంలో చెప్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ ఆ మూర్ఖులైన అమాయకులైనటువంటి వారి ఎడ భక్తుడు పూర్తి కరుణను చూపవలను. ప్రచార కార్యక్రమమునందున్న భక్తుడు అమాయక జనుల ఎడ కరుణ చూపి వారిని భక్తి యోగమునకు ఉద్ధరించాలి. సో కనుకనే కదా పాశ్చాత్య నాగరికతలో పాశ్చాత్యులుగా ఉన్నటువంటి వెస్ట్రన్ హిప్పీ కల్చర్, ఒక సాంప్రదాయము ధర్మము అంటూ ఏదీ లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి, మరి నిజమైనటువంటి ఆనందం మందు మగువలతో కాదు ఆనందము, మరి భగవన్ నామస్మరణలో భగవంతుని కేంద్రంగా చేసుకున్నప్పుడే నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది అని ప్రపంచానికి తెలియచేసినటువంటి వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే మనం ఎలా ఉండాలంటే మన యొక్క కరుణ డబ్బు కోసం కానీ ఖ్యాతి కోసం కాకుండా జీవుల పట్ల కరుణ ఉండాలి అని చెప్తారు. అలా కరుణ ఉన్నప్పుడే మనము మరి ఆ జీవులన్నిటినీ కూడా అమాయకమైనటువంటి, ఎందుకంటే సహజంగా ప్రతి జీవుడు కూడా భగవంతుని యొక్క నిత్య సేవకుడే, కానీ ఈ భౌతిక జగత్తులోనికి వచ్చిన కారణంగా మాయా ప్రభావం వలన మనము మన యొక్క స్వధర్మాన్ని మరిచిపోయి ఈ భౌతిక జగత్తుపై ఆధిపత్యం చలాయించాలనేటువంటి భావనలోనే దుఃఖాలకు కారణమవుతూ ఉన్నాము. సో మరి మూర్ఖులుగాను అమాయకులుగాను ఉండిపోతూ ఉన్నటువంటిది. సో మరి అటువంటి వారిని ఉద్ధరించడానికి వైష్ణవుడు ఎప్పుడూ కూడా కరుణ చూపాలి అని చెప్తూ ఉంటుంటారు. సో కనుకనే మనము ఒక సహృదయంతో ఒక మంచి మాటను, ఆ భగవంతుని యొక్క నామాన్ని నలుగురికి ప్రచారం చేయవలనని చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక మరొక అంశం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది మైత్రియా చ అఖిల జంతుషు, సర్వజీవుల ఎడ మైత్రీభావం అంటే ఈర్ష్య రహితమైనటువంటి స్నేహం. స్నేహం చేస్తూ ఉంటారు కొంతమంది, ఈర్ష్యతో ఉంటుంటాయి, బట్ అటువంటిది కాదు, ఈర్ష్య రహితమైనటువంటి స్నేహం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే భక్తిలో మనకి పెద్ద శత్రువు ఏంటంటే ఈర్ష్య. ఎందుకంటే భక్తిలో మనతో పాటు ఉండి మనతో ఎవరిన ప్రవృద్ధి చెంది ఏదైనా గొప్ప అవకాశం లభించింది అనుకోండి, చూడు వాడికి లభించింది అని ఈ విధమైనటువంటి ఈర్ష్యాభావాలతో ఉండిపోతుంది. అది ఉండకూడదు, అది లేకుండా ఉండడమే. సో అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు వారు చెప్తారు, మైత్ర కరుణ ఏవచా అంటూ చెప్పండి. భక్తుడు అందరికీ మిత్రుడుగా ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో కనుక మనం భక్తులుగా అందరి ఎడ ఈర్ష్య రహితమైనటువంటి స్నేహము మరి భక్తుల ఎడ కలిగి ఉండాలి అనేటువంటి అంశం చెప్తూ ఉన్నటువంటిది. అలాగే సమత్వేన చ సర్వాత్మ, ఒకటి సహనం, కరుణ, స్నేహభావము. ఇక మరొకటి నాలుగవ అంశం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి సమత్వం, సమదృష్టి. సో సమదృష్టిని గురించి భగవద్గీతలో మనకి ఒక శ్లోకం చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీస్, ఎవరికైనా గుర్తుండి ఎవరైనా చెప్పగలరంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు. హరే కృష్ణ
ప్రభుజీస్ మాతాజీస్. సర్వజీవుల ఎడ సమత్వ భావంతో రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ హరే కృష్ణ. సమోహం సర్వభూతేషు మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. ప్రభుజీ హాఫ్ కరెక్ట్ కాదు తెలీదు. హరే కృష్ణ. సూర్యప్రకాశ్ రావు ప్రభు. హరే కృష్ణ. అన్మ్యూట్ ఇచ్చాను ప్రభు. అన్మ్యూట్ ఇచ్చారా? అది శాంతి మంత్రం ఉంది, అది సరిపోతుందా? శాంతి పొందుతారని అది భోక్తారం సర్వ కమహేశ్వరం సుహృదం సర్వ. ప్రభు అది మీరు ప్రభుజీ చెప్పండి చెప్పండి ప్రభు. అదా నేను భోక్తారం అడిగింది ఏంటి ప్రశ్న? అయితే నేను శ్లోకం అడిగాను, అడిగితే క్షమించండి, మళ్ళీ మీరు ప్రశ్న అడిగితే దానికి ప్రశ్న సమాధానం ఎట్లా కాదు, అవుతుంది నేను ప్రభు? చెప్పే శ్లోకం కరెక్ట్ కాకపోతే ఎందుకు మరి కాకపోతే భోక్తారం వదిలేయండి ఇతి అంతే. సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వం సర్వ శాంతి ముచ్యతే. ఓకే సరే. అదే హరే కృష్ణ. విజయభాస్కర్ ప్రభు హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకో ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే నాకు శ్లోకం తెలియదు కానీ ప్రభుజీ, పండిత సమదర్శన అని ఎండ్ అవుతుంది కదా ప్రభుజీ. పండితుడు ఓకే ప్రభు. హరే కుక్కల కృష్ణ. శునకంలో కానీ ఓకే శునకమును ఓకే భక్షించు చండాలుడు, బ్రాహ్మణుడు, ఏనుగు. ఓకే ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ బృందా మాతాజీ. హరే కృష్ణ. प्रभुजी हरे कृष्ण दंडवत प्रणाम प्रभुजी. ప్రణామం. प्रभुजी समोहम सर्वभूतेषु न मे द्वेषी अस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मैते तेषु चाप्यहम्. ఓకే హరే కృష్ణ. నగ్నజితి మాతాజీ హరే కృష్ణ. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि सुनी चैव स्वपाके च पंडिता समदर्शनः. హరే కృష్ణ. రామకృష్ణ శాస్త్రి ప్రభు. హరే కృష్ణ. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతు తుమాం భక్త్యా మయితే తేష్చాప్యహం. సమదృష్టి ప్రభు. అక్కడ అది మైత్రి భావంతో చెప్పినటువంటి శ్లోకాలు ప్రభు అవి. సో ఇక్కడ నేను అడిగినటువంటి విషయంలో మిమ్మల్ని సమత్వ దృష్టితో సర్వజీవుల ఎడ సమత్వ భావంతో, ఓకే కొంత వస్తుంది కానీ మిగతా వాళ్ళు చెప్పినటువంటివి అన్నీ కూడా ఏంటంటే చాలా చెప్పిన వాటిలో మైత్రి భావంతో ఉన్న వాటినే రిపీట్ చేసినట్లుగా అనిపించింది. బట్ ఒకటి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని అనేటువంటిది మనకి ప్రభు మామూలుగా వర్డ్స్ లో చెప్పారు. తర్వాత మాతాజీ సిద్ధరేమో ఆ శ్లోకాన్ని చెప్పినటువంటిది. సో ఆ శ్లోకము మనకి హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎందుకంటే ఆ సమదృష్టి చెప్పబడినటువంటి శ్లోకం మనకి విద్యా వినయ సంపన్నే అంటే విద్య అనేటువంటిది వినయాన్ని చేకూర్చాలి. కానీ మనకి ఇప్పుడున్నటువంటి విద్య ఏం నేర్పుతుందో చూస్తూ ఉన్నాం. ఆ విద్యా వినయాలు కలిగినటువంటి ఆ వినయ సంపన్నుడైనటువంటి వాడు బ్రాహ్మణుడినైనా మరి గోవునైనా కుక్కనైనా ఆ కుక్క మాంసం తినేటువంటి చండాలుడు స్వపాకేచన అని చెప్తారు. వారందరినీ కూడా అందరిలోనూ ఒకే ఆత్మను చూడడము, అందరిలోనూ ఆ పరమాత్ముని చూడడము, అది అక్కడ సమత్వ భావంతో అనేటువంటి దాన్ని చెప్పుకుంటాం. భగవద్గీతలో మనకు చెప్పినటువంటి శ్లోకం. ఆ సర్వజీవుల హృదయాలలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావనతో, సమత్వ భావం సమదృష్టితో అన్ని జీవులను సమదృష్టితో చూడగలిగినప్పుడు ఈ శత్రు మిత్ర భేదాలేంటూ ఏవి ఉండకుండా ఉంటాయి అని చెప్తారు. సో అందుకే ఆ విద్యా వినయ సంపన్నుడైనటువంటి వాడు బ్రాహ్మణునైనా చండాలుడినైనా గోవునైనా ఆ గవి హస్తిని అంటే ఏనుగునైనా కుక్కనైనా కుక్కమా అలా అందరినీ కూడా అంటే బట్ వారికి ఇచ్చేటువంటి స్థితి వేరుగా ఉంటుంది. బట్ అందరిలోనూ కూడా ఆ పరమాత్మ ఆత్మతత్వాన్ని పరమాత్మను దర్శించుకోగలుగుతాడు. బట్
బ్రాహ్మణుణ్ణి చండాలుణ్ణి లో ఇద్దరిలో ఆత్మ పరమాత్మను చూడగలిగినప్పటికీ బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి మర్యాద వేరుగా ఉంటుంది, చండాలు చూసేటువంటిది. అలాగే మనం గోవుని చూసేటువంటి విధానం వేరుగా ఉంటుంది, కుక్కను చూసేటువంటి విధానం వేరుగా. సో కానీ అంటే అందరిలో కూడా జీవులుగాను అందరి ఏడ దయ స్వభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి భావన ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో కనుక మనకి ఆ భగవంతుడు ప్రసన్నుడు అవడానికి మన హృదయంలో ఉండేటువంటి గుణాలు, ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి ఈ 4 గుణాలు, ఒకటి ఓర్పును కలిగి ఉండడం, సహన శక్తి, సహనం అని చెప్తుంటారు కదా, సహనమే పరిష్కారం అని చెప్తూ ఉంటుంటారు. సహనం కలిగి ఉండడము. ఎందుకంటే మన జీవితంలో ఎన్నెన్నో మనం చేసినటువంటి ఈ కోటాను కోట్ల జన్మలలో ఎవరెవరికో ఎన్నెన్నో ఆటంకాలు కలిగించాం. ఆది భౌతిక, ఆది దైవిక అంటూ మనకి త్రివిధమైనటువంటి తాపాలు జరుగుతూ ఉంటుంటాయి. సో కనుక అలాంటివి ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలన్నింటిలో కూడా ఎవరో విమర్శించవచ్చు, ఎవరో అపహాస్యం చేయవచ్చు, మన భక్తికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. అయినా ఓర్పుతో ఆ భగవంతుడు కరుణిస్తాడు అని సహనంతో ఉండాలి. సహనం లేనటువంటి భక్తి నిలవదు అని చెప్తూ ఉంటుంటారు. అందుకే చైతన్య మహాప్రభువుల వారు మనల్ని గడ్డిపూస కంటే వినమ్రంగాను, వృక్షం కంటే ఎక్కువ ఓర్పుతోనూ ఉండాలి అని చెప్పబడినటువంటి శ్లోకం శిక్షాష్టకంలో చెప్తారు. అలాగే మరి హృదయం ఎంతో విశాలత్వంతోనూ ఉండాలి. మన యొక్క జీవ వ్యవస్థలను మనము రక్షించుకునే విధంగా అందరితో మంచి భావాలతో ఉండాలి, స్నేహభావాలతో చెప్పాలి. మైత్రేహ కరుణ ఏవచ అని చెప్పినట్లుగా భగవద్గీతలో ఆ 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం అనుకుంటాను అది. సో అలాగే 5వ అధ్యాయంలోని శ్లోకము విద్యా వినయ సంపన్నే. సో ఆ విధంగా మరి మనము హృదయంలో ఆ లక్షణాలను పెంపొందించుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. సో భగవంతుడిని ఎప్పుడు కూడా మనము బలవంతంగా పొందలేము అని చెప్తూ ఉంటుంటారు. మరి ఈ గుణాలను మనం కలిగి ఉన్నప్పుడు సహజంగానే ఆ భగవంతుడు మన పైన కరుణ చూపుతారు అని చెప్తారు. సో కనుక మరి మన నిత్య జీవితంలో మనకి కలిగేటువంటి కష్టాల్లో సహనాన్ని కలిగి ఉండాలి, జీవుల పట్ల కరుణను చూపుతూ ఉండాలి, ఈర్ష్యను వదిలివేయాలి అని చెప్తారు. మరి సమత్వ దృష్టితో సమదృష్టిని పెంపొందించుకోవాలి. అప్పుడే మన హృదయాలయము ఏదైతే ఉందో అది వైకుంఠం అవుతుంది. అక్కడే ఆ భగవానుడు ప్రసన్నుడై తిష్టవేసి ఉంటాడు అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై. సో ఇది ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శ్లోకం. హరే కృష్ణ.